హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3 మినిట్స్లో తమ్లైన్ చేయడం ఎలా అని చూద్దాము. 3 మినిట్స్ టైం కౌంట్ పెడతాను. ఈ టైం కౌంట్లో నేనైతే తమ్లైన్ చేసి చూపిస్తాను, మీరు కూడా చేసుకోవచ్చు. 1 2 3 స్టార్ట్ గో. సో స్టార్ట్ అయింది. సో ముందుగా అయితే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్రమ్ గ్యాలరీ తీసుకోండి. ఫ్రమ్ గ్యాలరీలో మీరు ఏదైనా ఇమేజెస్ ఏమైనా ఉంటాయి కదా, సో క్రాప్ చేసుకునేవి కానీ ఏమైనా ఉంటాయి కదా, సో అదైతే ఒకటి తీసేసుకోండి ఈజీగా. సో సింపుల్గా ఇలా తీసేసుకున్న తర్వాత ఒక ఇమేజ్ అయితే నేను క్రాప్ చేసి పెట్టుకున్నాను. సో సింపుల్గా మీరు ఇలా అయితే పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి సో నార్మల్గా చూసుకుంటే ఏదైనా మనం ఒక కలర్ అయితే ఎంచుకోండి. సో ఇదిగోండి వైట్ కలర్ ఆర్ ఏదైనా ఒక కలర్ అయితే తీసుకుంటాను. సో ఇదిగోండి, ఓకే, ఈ కలర్ అయితే బాగుంది. దీని మీద ఇంకా ఏమైనా కావాలంటే ఇంకొక కలర్ అయితే ఇలా తీసుకోవచ్చు ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ మీద. సో దీనికి కొంచెం కలర్ చేంజ్ చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్స్ అనేది తేవచ్చు అనమాట. సో సింపుల్గా సో దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి అయితే ఇలా పంపించేయండి. ఇలా పంపించేసిన తర్వాత ఒక డిఫరెంట్ కలర్ అయితే మనకి వస్తుందన్నమాట. సో లేదు అంటే దీని కలర్ అనేది బ్లూ కలర్లో కూడా మార్చుకోవచ్చు. సో కొంచెం మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే మీరు తీసుకోండి. సో తర్వాత దీనికి ఇక్కడ క్లిక్ చేసి లాక్స్ అయితే వేసేసుకోండి. లాక్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. టెక్స్ట్లోనే ఏంటి అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో మనం ఇది ఒక వీడియో, ఏదైనా ఒక వీడియో అనుకుందాం. షార్ట్స్ నుండి డబ్బులు ఎలా వస్తాయి అని చూద్దాం. సో డబ్బులు ఎలా వస్తాయి, ఓకే వస్తాయి అని పెట్టాం కదా. సో దేని దానికైతే మనం కట్ చేసుకోవాలి. సో ఇలా ఉంది కదండి, ఇలా అయితే మనం కట్ చేసుకుందాం. సో ఈ డబ్బులు అనేది ఇక్కడ పెడదాం. సో దీన్ని అయితే మనం టెక్స్ట్ అనేది కుడితే టెక్స్ట్ అనేది వస్తుంది. టెక్స్ట్ వచ్చిన తర్వాత మనం ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అయితే మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మనకి ఏ టెక్స్ట్ బాగుందో చూసుకొని అదైతే పెట్టుకోవాలి. సో ఇక్కడైతే ఒక టెక్స్ట్ అయితే నేను రాశాను. ఓకే, ఇదైతే మనం తీసుకున్నాం. మీరు కూడా ఆ విధంగా తీసుకోండి. సో సింపుల్గా గ్రేడియంట్లోకి వెళ్ళండి, ఏదో ఒక కలర్ అయితే మీరు పెట్టేసుకోండి. సో ఇలా అయితే పెట్టాను, ఒక డిఫరెంట్ గ్రేడియంట్ కలర్ అయితే పెట్టాను. దాన్ని కొంచెం కనిపించడానికి అయితే నేనైతే ఇలా పెడుతున్నాను అనమాట. సో మీరు కూడా ఇలా పెట్టుకోండి. సో చాలా బాగుంటుంది. సో లాస్ట్కి అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఎలా వస్తాయి అనేది కొంచెం షార్ట్ చిన్నగా పెట్టుకోండి చెప్తా. సో ఇదైతే చిన్నగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, చిన్నగా పెట్టాం కదా. సో దీని ఫాంట్ స్టైల్ మార్చేసి కలర్ అనేది మార్చేయాలన్నమాట. సో ఫాంట్ స్టైల్ అనేది నేను ఏదైనా చిన్నదైతే పెడతాను. సో ఎలా వస్తాయి అనేది చిన్నగా పెట్టాను. సో ఓకేనా, సింపుల్గా మీకు 3 మినిట్స్లో చూపిస్తున్నాను. సో ఇంకొక ఏదైనా కలర్ అయితే ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఈ కలర్ అయితే బాగుంటుంది, కాకపోతే దీని స్ట్రోక్ అనేది వైట్ పెట్టుకోవాలి. సో వైట్ అయితే పెట్టుకున్నాం. సో బ్యాక్గ్రౌండ్ కూడా స్ట్రోక్ కూడా షాడో కూడా వైట్ కలర్ అయితే షాడో పెట్టుకోండి. సో స్ట్రోక్ వచ్చి ఇలా అయితే పెట్టుకోండి, బాగా కనిపిస్తుంది. సో ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత యూట్యూబ్ షార్ట్స్ లోగో ఉంటుంది కదా, సో దాన్ని అయితే తీసుకొని పెట్టేయండి సింపుల్గా. సో యూట్యూబ్ షార్ట్స్ లోగో అయితే ఇక్కడ ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకుంటున్నాను నేను. సో షార్ట్స్, ఓకే, ఇక్కడ మనం షార్ట్స్ నుండి అని పెట్టుకోవాలి కదా, నుండి అని పెట్టుకున్నాను. ఓకే, ఈ విధంగా మనమైతే పెట్టేసుకున్నాం అనమాట. సో ఇది బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి, దానికి మ్యాచ్ అయ్యేలాగా. సో సింపుల్గా అయిపోతుంది తమ్బ్లైన్ అనేది. సో ఇలా అయితే మనకు అయిపోయిన తర్వాత మనమైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇలా సేవ్ క్లిక్ చేసి కస్టమ్లోకి వెళ్ళి అల్ట్రాలో పెట్టుకొని సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకైతే 3 నిమిషాల 36 సెకండ్లు అయితే పట్టింది. మీకు ఎంత టైంలో మీరు తమ్బ్లైన్ డిజైన్ చేసుకోగలరు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3 నిమిషాల 36 సెకండ్లో అయితే నేను ఒక తమ్బ్లైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇంకా టిప్స్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇకపై ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో కొత్త వీడియోస్ తెస్తాను, కొత్త కాన్సెప్ట్లతోని. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.